ప్రస్తుతం గాంధీ భవన్లో జగ్గారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఇప్పుడు ఉచిత వడ్డీ లేని రుణాలు దాని మీద శాఖ సీతక్క రమ్మని మీ దగ్గర మహిళలు ఉన్నారు కదా నాయకులు, డిబేట్కి రమ్మనండి. వడ్డీ లేని రుణాలు ఇప్పుడు మళ్ళీ ఎంత బ్రహ్మాండంగా అందరికీ మహిళలకు అందుతున్నాయి. ఇక సన్న బియ్యం సంగతి చెప్తాం. చలో, నేను గాంధీ భవన్ మీడియా నా ముందు కూర్చున్నది. ఈ శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై మినిస్టర్, సీఎం రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూర్చొని సన్న బియ్యాన్ని ఎట్లా అమలు చేయాలనుకుని ఈరోజు గ్రామాన సన్న బియ్యం అన్ని ఊర్లలో అన్ని టౌన్లలో అందరికీ సన్న బియ్యం అందుతున్నాయి. నాకు తెలుసు, నాకు దొడ్డు బియ్యం కత్తి ఎట్లుంటుంది, సన్న బియ్యం కత్తి ఎట్లుంటుందో తెలుసు. నేను దొడ్డు బియ్యం అన్నం తిన్నా, సన్న బియ్యం అన్నం తిన్నా. అరే జర ఫోన్ బంద్ పెట్టుండి భయ్, నేను ముందే చెప్పినా కదా భయ్ మీకు. సన్న బియ్యం నేను దొడ్డు బియ్యం ఎమ్మెల్యే అయినా కూడా దొడ్డు బియ్యం తిన్నా, సన్న బియ్యం తిన్నా. నేను ఇప్పుడు కూడా తింటా, దొడ్డు బియ్యం తింటా, సన్న బియ్యం తింటా. నాదంటూ ఓకే. ఇప్పుడు నా దగ్గర పైసలు ఉంటాయి కానీ ఎప్పుడంటే సన్న బియ్యం తెప్పించుకొని తింటా. సన్న బియ్యం తినలేని ఒక్క ప్రజలు దొడ్డు బియ్యమే తింటున్నారు. సన్న బియ్యం తినే వాళ్ళ కోసం వాళ్ళ కోరిక నెరవేర్చాలని ఆ రోజు రాహుల్ గాంధీ గారు చెప్పారు. గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు అమలు చేశారు. ఆ శాఖ ఉత్తమ్ రెడ్డి గారు చూస్తున్నారు. సన్న బియ్యం నేను వచ్చే ముందే అడిగిన, సన్న బియ్యం మీద ఇద్దరు ముగ్గురు విలేకరులతో మాట్లాడుకుంటూ వచ్చిన. లేదన్నా మా ఇండ్లలో కూడా సన్న బియ్యం అన్నం తింటున్నారు అని అన్నాం. మా హరి కూడా చెప్పాడు, అన్న మా అమ్మ గజ్వేల్ ఉంటుంది, మా అమ్మకు సన్న బియ్యమే వస్తున్నాయి అని చెప్పాడు. ఆయన ఒకటి ఈ విషయం చెప్పాడు హరి, అన్న నేనైతే హైదరాబాద్లో ఉంటా, మా అమ్మ అయితే గజ్వేల్ ఉంటుంది. తెలుసు కదా హరి, మన పిఆర్ఓ హరి, కేసీఆర్ నియోజకవర్గం. ఏమన్నాడంటే, అన్న మా ఇంటికి సన్న బియ్యం వస్తున్నాయి, 200 యూనిట్లు ఫ్రీగా వస్తున్నాయి, 500 గ్యాస్ సిలిండర్ వస్తున్నది. మా అమ్మ ఇప్పుడు నేను మా అమ్మని కారు కారు అవసరం లేకుండా మా అమ్మ బస్సుకు వస్తుంది పోతుంది. మా కుటుంబంలో ఇన్ని ఫ్రీ నడుస్తున్నాయి అన్న, ఇట్లా ప్రతి ఇంట్లోకి ఇంతే కదా అని ఎగ్జాంపుల్ చెప్పాడు. మీరు కూడా అంతే కదా, నా పెళ్ళాం ఎక్కినా ఫ్రీ అయినా. సన్న బియ్యం అనేది మాటలకే పరిమితం కాకుండా పకడ్బందీగా ఎక్కడ మళ్ళీ మిస్ఫేర్ కాకుండా మిస్టేక్ కాకుండా రేవంత్ రెడ్డి గారు అండ్ ఉత్తమ్ రెడ్డి గారు పకడ్బందీగా ప్లాన్ చేసి దాన్ని సక్సెస్ఫుల్ చేశారు.